వెల్కమ్ టు రాజనీతి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టబోతా ఉంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఎంపీలకు చెప్పారు. ఈ విషయంలో ఎంపీలంతా కూడా ఆయా శాఖల అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. సాధారణంగా రాష్ట్రాల రాజధానుల గురించి కేంద్రం చట్టాలు చేయదు. కానీ ఆంధ్రప్రదేశ్ది భిన్నమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని ఉన్న ప్రాంతం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని కోరింది. ఇలా రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన సందర్భాలు దేశంలో లేవు, గతంలో లేవు. ఇదే మాట బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా అన్నారు. రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోరిన సందర్భాలు గతంలో లేవు అని. ఎందుకంటే అంతకుముందు జరిగిన బీజేపీ హయాంలోనే జరిగిన విభజనలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయింది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం విడిపోయింది. ఇవేవి కూడా రాజధాని ఉన్న ప్రాంతాలు కావు. కొండ ప్రాంతాలు, వెనకబాటు ఆధారంగా ఆ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం విభజనకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా సమర్థించింది. సో రాజధాని హైదరాబాద్ ప్రాంతం తెలంగాణలో ఉండిపోతుంది. రాజధాని లేని ఆంధ్రాకి రాజధాని నిర్మాణంలో కేంద్రం సహకరిస్తుందని హామీ ఇస్తూ విభజన చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెద్ద నగరాలు లేకపోవటం, అప్పటికప్పుడు రాజధాని నిర్మించుకునే పరిస్థితి లేకపోవడంతో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టం సెక్షన్ 5లో పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది, ఆంధ్రాకు కొత్త రాజధాని ఏర్పాటవుతుందని అందులో పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని కొత్త రాజధానిగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్కు ఒక అధునాతనమైన, ఒక ప్రణాళికాబద్ధమైన నగరం ఉండాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టే 33,000 ఎకరాలు సమీకరణ ద్వారా తీసుకున్నారు. రాజధాని పనులు ప్రారంభించారు. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని పనులు ప్రారంభించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019లో 3 రాజధానుల పేరుతో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు. దాని మీద ప్రజలందరూ కూడా ఉద్యమించారు. అమరావతి ప్రజలు. ఆయన అమరావతి పనులు ఆపేశాడు, అమరావతిని ఆగం చేశాడు. 24లో ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఒక భయం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక కత్తి అమరావతి మెడ మీద వేలాడుతూ ఉందనే భయం ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి తుగ్లక్కులు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే నేతలు అధికారంలోకి వస్తే అమరావతికి ప్రమాదం లేకుండా ఉండేందుకు దీనికి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆయన కోరిక మేరకు కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టబోతా ఉంది. విభజన చట్టం సెక్షన్ 5లో ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ ఉంటుంది, ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. కొత్త రాజధాని అనే చోట ఆ తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది అని విభజన చట్టంలో సెక్షన్ 5కు సవరణ చేయబోతున్నారు. ఆ సవరణ చేస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజధాని మార్చాలనుకుంటే పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ఆ మార్పు జరగాల్సి ఉంటుంది. కాబట్టి అది అంత సులువైన పని కాదు. సో అందుకే ఇప్పుడు ఆ చట్టబద్ధత కల్పిస్తున్నారు. కాకపోతే కొత్త రాజధానిగా అమరావతిని పేర్కొంటూ అమరావతి పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, డెఫినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అమరావతికి. ఆ సవరణలోనే డెఫినేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కేవలం అమరావతి రాజధాని అంటే సరిపోదు. అమరావతిలో తొలి విడత తీసుకున్న 29 గ్రామాలే ఉంటాయా, రెండో విడతలో తీసుకుంటున్న 7 గ్రామాలు కూడా ఉంటాయా, లేదా పాత అమరావతి ఉండదా, లేదంటే ఇటీవల మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించిన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో 50 గ్రామాలను కలిపి అమరావతిగా గుర్తిస్తున్నారా అనే స్పష్టత ఇవ్వాలి. స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు, లేదా ఆయన సమర్థకులైన ఉండవల్లి లాంటి మేధావులు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇది పాత అమరావతి, కొత్త అమరావతి అంటూ ఈ చట్టబద్ధతను కూడా వక్రీకరించి రకరకాల భాష్యాలు చెప్పే ప్రమాదం ఉంది. రాజధానికి అడ్డుపుల్లలు వేసే అవకాశం లేకుండా అమరావతి పరిధి మీద కూడా స్పష్టత ఇచ్చే విధంగా ఈ చట్ట సవరణ చేయాలి. Like, share and subscribe to Rajaniti channel.